కోరుచున్నాం. లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. తర్వాత తెలుగు యువత నాయకులందరూ కూడా రావాల్సిన కోరుచున్నాం. తెలుగు యువత కేక్లో మరి తెలుగు యువత నాయకులందరూ కూడా మరి మౌర్యంతో కట్ చేయాల్సిన కోరుతున్నారు. మీరు ఇప్పుడు ఫోటోలు దిగడం యువతకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కి యువత కేక్ తీసుకున్న కేక్ తీసేది దయచేసి. అంజీ వచ్చిందండి, కాసాన్ అంజీ, అయ్యమల్లి వెంకట గారు, మురళి గారు, యువతకు అవకాశం ఉంది. ఒకసారి ప్లీజ్ దయచేసి. పారిశ్రామికవేత్త మరి ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీ 1,00,000 రూపాయల సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది. కోట సీతారాం గారు, కోట జగదీష్ గారు మరి ఈరోజు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని స్వీకరించారు. మన రసీదులన్నీ కూడా ఇప్పుడు మన పెద్దలు రాష్ట్ర కమిటీ నాయకులు మరి అందజేయడం జరుగుతుంది. సార్ యువత మీద అయిన తర్వాత రాష్ట్ర పార్టీ పవన్ కార్యదర్శి గారు, రేవంత్ శ్రీని గారు ముందు రావాలండి. ముగ్గురు ప్రెసిడెంట్ రావాలి సార్ ముందుకి. సెక్రటరీలు గౌడ కార్పొరేషన్ రామకృష్ణ గారు, మా ప్రెసిడెంట్ సార్ ఫోన్ మాట్లాడుతున్నారు. కొల్లేపల్లి శ్రీని గారు ముందుకు రావాలి. రేలు వెంకయ్య గారు, పవన్ పృథ్వీశంకర్ గారు, కొల్లేపల్లి శ్రీని గారు, వీరవల్లి శ్రీనివాస్ గారు, మరి రాష్ట్ర కార్యదర్శులు కోడ నాగేశ్వరరావు గారు. నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ప్రియతమ నాయకులు చంద్రబాబు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనయుడు, ఆయన మన తారక రామారావు గారు పెట్టిన పార్టీ కోసం ఎన్నో విధాలుగా కష్టపడి తండ్రికి తగ్గ తనయుడిగా సుమారు 3,600 కిలోమీటర్ల లెక్క పాదయాత్ర చేసిన గనుడు మన లోకేష్ బాబు గారు. ఆయన్ని ప్రతిపక్షం వాళ్ళు ఎన్నో పప్పు అని అదని ఇదని అన్నారు. ఇప్పుడు వచ్చి అసలైన బాబు నేను ఐటీ మంత్రిగా కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, ఆయన నిర్వర్తించు ఏ దేశం వేగినా ఎన్నో పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే మనగాడు మన నారా లోకేష్ బాబు గారు. అటువంటి మన నాయకుడిని వారి పుట్టినరోజు సందర్భంగా అందరం కలిపి ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు. ఎన్టీ రామారావు గారు మనవడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఈ రోజుని మన లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా మన తెలుగుదేశం కార్యకర్తలే కానీ మనం కూడా అందరూ చాలా ఇవాళ శుభదనం కింద ఇచ్చేసుకున్నాము. అందరం కూడా ఈరోజు మన ఎన్నో కష్టాల్లోంచి బయటపడి మన భీమవరం నియోజకవర్గ ఈరోజు సీతామహాలక్ష్మి గారు ఈ దారిని తీసుకెళ్తూ వీళ్ళందరినీ కూడా ఎంతో ఇదిగా చేసుకున్న ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది ఘనత ఇవ్వాలంటే ఒక సీతామహాలక్ష్మి గారిదే. అందరికీ కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆ రోజుల్లో ఒకడో ఇద్దరు లేకుండా దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు రోజులు కూడా మస్కడిపోయి కష్టపడి మేడం గారు తిరిగిన రోజుల్లో కూడా మేము కూడా అసలు వెళ్ళిపోండి మేడం సాయంత్రం అయిపోయిందని కారు ఎక్కించి మేము ఇంటికి వెళ్ళి కూడా మాస్కడిపోయినాం. కానీ సార్ అలా కష్టపడి ఒక లైన్గా తీసుకొచ్చిన మన సీతామహాలక్ష్మికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మాట్లాడినాను. లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు. నమస్కారం. పార్టీ ప్రధాన కార్యదర్శి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమం
ఈరోజు భీమవరం నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, నారా లోకేష్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను పాదయాత్ర పూర్తి చేసే వరకు నేను నిద్రపోను, పాదయాత్ర చేస్తానని చెప్పి పాదయాత్ర పూర్తి చేసిన వ్యక్తి మన నారా లోకేష్ బాబు గారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే 2014 నుంచి 2019 వరకు ప్రతి పంచాయతీలో కూడా ఈది లైట్లు ఉండేవి. దాన్ని LED లైట్లుగా మార్చి ప్రతి పల్లికి, ప్రతి పంచాయతీకి కూడా వెలిగినిచ్చిన నాయకుడు కూడా మన లోకేష్ బాబు గారిని తెలియజేస్తూ, మన లోకేష్ బాబు గారి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అలాగే మన భీమవరం మావుళ్ళమని, అలాగే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని, అల్లా యేసు ప్రభువుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరికి నచ్చలేదండి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి ఇలాంటి కొడుక అన్నారు. ఆయన వచ్చిరాని తెలుగు చూసి అందరూ కూడా వెటకారంగా మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిగా, భవిష్యత్ తరాల నాయకుడిగా తనను తాను మార్చుకుని ఎదిగిన తీరు అద్భుతం. మరి ఆయన్ని ఎందుకు ఎంతగానో అభినందించాలి. ఆయన మాట్లాడితే ఈరోజు మాటకు మాట సమాధానం చెప్పడం, సెటర్ వేయడం ఆయన తర్వాతే ఎవరన్నానండి. వెంటనే సమాధానం ఖచ్చితంగా చెప్తారు అవతల వారికి. అలాగే మరి రుసుము, సభ్యత్వ రుసుము 25 రూపాయలు అలా ఉన్నదాన్ని 100 రూపాయలు చేసి కార్యకర్తల సంక్షేమం కోసం అది సంక్షేమ నిధికి ఉపయోగిస్తూ, కార్యకర్తకి కష్టం వచ్చిన అప్పుడు 5 లక్షల రూపాయలు వారికి అందేలా చేసి ఆ పథకాన్ని ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి దాన్ని రూపొందించి అమలుపరిచిన వ్యక్తి లోకేష్ గారండి. మరి కార్యకర్తల సంక్షేమం కోసం అంతగా ఆలోచిస్తున్నందుకు మనం ఎంతగానో ఆనందించాలి. మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఒక పండగ వాతావరణంలో మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మన ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మన అందరూ కూడా ఈ రోజుని, ఆయన పుట్టినరోజుని మన కార్యక్రమం చేసుకోవడం, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలు, అలాగే ఆయన ఎంతో కష్టపడి మరి యువగాళం పాదయాత్ర చేపట్టి ప్రతిపక్ష వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా 3600 కిలోమీటర్ల వరకు కూడా ఆయన పాదయాత్ర చేసి ఆ రోజున ప్రతి గ్రామంలోకి వెళ్ళి రైతుల్ని, అలాగే పేద ప్రజల్ని అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళి వాళ్ళందరి అభిప్రాయాలు సేకరించి ఈవేళ మళ్ళా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన ఎన్నో మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావటమే కాకుండా మరి ఐటీ శాఖలో ఆయన దేశంలోనే ప్రపంచంలోనే మరి ఎంతో పేరున్నటువంటి విద్యా సంస్థల్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ ఐటీ శాఖలను కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసి ఎంతోమందికి మరి ఉద్యోగాలు కల్పించడంలో ముందున్నటువంటి వ్యక్తిగా మన నారా లోకేష్ గారిని మనం మర్చిపోకూడదు. మనందరూ కూడా వారికి మరి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గ కార్యాలయం ముందు పోటీ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నారా లోకేష్ గారిని గత ప్రభుత్వం చాలా నిందలతోటి వారిని చాలా కించపరిచే విధంగా మాట్లాడటం కూడా జరిగింది. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడనే నానుడి ప్రకారం
ఆయన ఈ రోజున ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ దేశాలకి తెలుస్తుంది. విద్యాశాఖలో గత ప్రభుత్వంలో చేసిన ఎన్నో తప్పులు ఈవేళ సంస్కరిస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని విద్యాశాఖని సక్రమైన రీతిలో నడుపుతున్న మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు. అలాగే ఇవాళ దేశ విదేశాలలో పెట్టుబడులు రాబట్టి అనేక సంస్థలను మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు. అటువంటి మహానాయకుడి జన్మదినాన్ని ఇవాళ మనంతా సంభ్రమాచర్యలతో చేసుకోవడంలో చాలా తక్కువ అని చెప్పాలి. అయితే ఆయనకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఏదైతే మద్యం షాపులు కేటాయింపులు చేశారో ఆ మద్యం షాపుల్లో ఈ రోజున బీసీ కులాల్లో గీత కులాలైనటువంటి గౌడ, చెట్టుబెల్జ, శ్రీసేన, యాత, ఈడుగా ఈ కులాలు గీత వృత్తిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి ప్రభుత్వం నారా లోకేష్ గారి చొరవతో ఈ రోజున మా యొక్క గీత కులాల వారికి 10% అంటే రాష్ట్రంలో 330 షాపులు కేటాయించి లైసెన్స్ ఫీజులో 50% రాయితీ మాకు ఇచ్చి ఈవేళ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజల్ని ఈ విధంగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనక తప్పదు. ప్రజల్లో మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న మన కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో మరింత మంచి ప్రభుత్వంగా ఉంటుందని ఆశిస్తూ ఈ యొక్క తెలుగుదేశం నియోజకవర్గ తరపున నారా లోకేష్ గారికి మరి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మరి తెలుగుదేశం కూటమిలో మరి యొక్క తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజుని కేక్ కట్ చేసుకుంది. మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్సుమాంజలి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మానవుడిగా మరి తండ్రికి తగ్గ తనయుడిగా మన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి పార్థలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి విజనరీ ఉన్న నాయకుడి కడుపున ఒక విజనరీ పుడతాడు. అటువంటి విజనరీతోటి ఇవాళ నారా లోకేష్ బాబు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరెంతో పురోభివృద్ధి చెందడానికి ఒక కారకుడు అయ్యాడు. ఇవాళ ఆయనకున్న జ్ఞానంతో ఆయన ఇవాళ చొరవగా ఇతర దేశాల్లో వెళ్ళి ఇవాళ ఎన్నో మన రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు తగ్గటువంటి మరి ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి చాలా అభినందనీయ విషయం. మరి ఈవేళ కోటి సభ్యత్వాలతో తెలుగుదేశం పార్టీ ఈవేళ కోటి పైగా సభ్యత్వాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నదంటే దానికి ప్రధాన కారణం కూడా నారా లోకేష్ బాబు గారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకున్నటువంటి చొరవతోటి ఈవేళ మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సుఖ సంతోషంతో ఉన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితోటి మరి లోకేష్ గారు కూడా ముందుకెళ్తున్నారు. ముందు చూపుతోటి ఆయన వేళ పాదయాత్ర చేశారంటే కనుక తెలుగుదేశం పార్టీకి అది ఎంతోగానో మనకు మైలేజ్ తీసుకొచ్చింది. వేళ ఆయన చేసినట్టు పాదయాత్ర మన కూటమి ప్రభుత్వం అధికారులు రావడానికి కూడా దోహదపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క నాయకత్వం ఇంకా ముందుకి మన రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని చెప్పి మరి ఇవాళ ఇంకోటి చెప్పాలంటే ఇవాళ మనం రాష్ట్రం ఒక నూతన రాజధానిని సృష్టించింది. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక నూతన రాజధానిని ఇవాళ మన రాష్ట్రానికి ఏ విధంగా రాజధాని లేని రాష్ట్రానికి ఇవాళ రాజధానిని సృష్టిస్తున్నారు. అటువంటి రాష్ట్రాన్ని సృష్టించిన కర్తల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏకతాటికి వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర నాయకులందరూ కూడా సహాయ సహకారంతో ఇవాళ రాష్ట్రం పురోగతి చెందుతుంది. మన తరాలకి మంచి రోజులు వస్తాయని చెప్పి ఇలాంటి యువ నాయకుల్ని మన భవిష్యత్ తరాలకి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చేది. ఒక విధంగా వ్యక్తి ఆయన ఎడ్యూస్ చేస్తారు. అటువంటి వ్యక్తి పుట్టిన నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు చేసే పని వెనుక ఆయన ఆలోచన ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు ఆయన ఆలోచన వెనుక ఎప్పుడు ఉంటారో ఓటమి ముందుకెళ్తారని ఇవాళ భీమవరంలో తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఆ కేక్ కటింగ్ చేసాం. ఆయనకి అభినందనలు.